ఉన్నప్పుడు నేతలంతా టీడీపీ ఆఫీస్ దగ్గరే చక్కర్లు కొట్టేవారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎమ్మెల్యేలు కార్యాలయం గడపెక్కడం మానేశారు. పేరుకే అధికార పార్టీ అయిన ముఖ్య నేతలంతా మొహం చాటేస్తున్నారు. దీంతో ఎప్పుడు చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితిని చూసిన తెలుగుదేశం కార్యకర్తలు తమ నాయకుల తీరుపై నొచ్చుకుంటున్నారు. కనీసం ముఖ్యమైన కార్యక్రమాలకు సైతం శాసనసభ్యులు పార్టీ కార్యాలయానికి రాకపోవడంపై విమర్శలకు తావిస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? గెలిచిన తర్వాత టీడీపీ ఆఫీస్కు మొహం చాటేయడానికి కారణాలేంటి? కార్యకర్తల సహకారంతో నెగ్గి ఇప్పుడు వారినే విస్మరిస్తున్నారా? రాను రాను రాజుగారి గుర్రం గాడిదగా మారిందన్న చందంగా తెలుగుదేశం ఎమ్మెల్యేల పరిస్థితి ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసి వీరులుగా పేరు పొందిన టీడీపీ నేతలు గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అస్త్ర సన్యాసం చేశారన్న విమర్శలు లేకపోలేదు. అప్పట్లో టిక్కెట్లు రాకపోతే అధినాయకత్వంతో కొట్లాడి సీట్లు తెచ్చుకున్నారు కొందరు నేతలు. పార్టీయే గుర్తించి సీటిచ్చింది మరికొందరికి. టిక్కెట్ తెచ్చుకున్నా ఇచ్చినా ఎక్కువ మందిని గెలిపించుకుంది పార్టీ హైకమాండ్. విజయంలో టీడీపీ కార్యకర్తల పాత్ర చాలా ఉంది. కానీ గెలిచిన తర్వాత పార్టీ అధినాయకత్వంతో పాటు క్యాడర్ను పట్టించుకోకుండా తమ దారి తమదే అన్నట్టుగా శాసనసభ్యులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆరాంగా విరామంగా ఉంటూ సొంత వ్యాపారాలు వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారనే వాదనలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ఆఫీసును అతుక్కుని ఉన్న నేతలు ఇప్పుడు మొహం చూసే దిక్కు లేకుండా పోయింది. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో నేతల తీరు సైతం మారిపోతోంది. పార్టీ ఉంటేనే పదవులు అన్న సత్యాన్ని కొందరు నేతలు మర్చిపోతున్నారు. టిక్కెట్ తెచ్చుకుని ఎన్నికల్లో నెగ్గిన తర్వాత పార్టీని పట్టించుకోవడం లేదు. మళ్లీ ఎన్నికల సమయానికి చూసుకోవచ్చన్న భావన కొందరు అధికార పార్టీ నేతల్లో ఉంది. అప్పటికీ రాజెవరో రెడ్డెవరో ఇప్పట్నుంచే ఎందుకు? ఎలక్షన్లు 2029లో కదా, అప్పుడు చూసుకుందామన్న ధోరణి కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఈ పరిస్థితి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు క్యాడర్కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఎన్నికలకు ముందు టిక్కెట్లు దక్కించుకోవడం కోసం నానా హడావిడి చేసిన నేతలు, ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత పార్టీ వ్యవహారాలను పక్కన పెట్టేస్తున్నారు. కన్న తల్లి లాంటి పార్టీని పట్టించుకోకుండా ఎమ్మెల్యే గిరితో నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. నిత్యం బిజీగా ఉండే పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ సైతం వారంలో ఒకసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. కానీ సిక్కోలు నాయకులకు మాత్రం టీడీపీ జిల్లా ఆఫీసుకు వెళ్లేందుకు సమయం దొరకటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిపోయింది. కొందరు శాసనసభ్యులు ఇప్పటి వరకు జిల్లా పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కలేదనడం అతిశయోక్తి కాదు. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం కార్యాలయం ఎన్నికల ముందు వరకు నిత్యం కార్యకర్తలు, నేతలతో కిటకిటలాడేది. ఆశావాహులతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడంతో సందడి వాతావరణం కనిపించేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అక్కడ భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యమైన నేతలంతా జిల్లా పార్టీ ఆఫీసుకు మొహం చాటేస్తున్నారు. నెలలో ఒకసారైనా పార్టీ కార్యాలయానికి వచ్చే ఎమ్మెల్యేనే కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. పైగా పార్టీ ఆదేశించిన ముఖ్యమైన కార్యక్రమాలను సైతం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించుకుంటూ జిల్లా వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా జిల్లా పార్టీ కార్యాలయానికి తమ గోడు చెప్పుకుందామని వచ్చిన సాధారణ కార్యకర్తలకు ముఖ్య నేతల దర్శన భాగ్యమే కరువవుతోంది. అలా అని ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు కంటే బిజీగా ఉన్నారనుకుంటే పొరపాటే. సొంత వ్యవహారాలతో పాటు నియోజకవర్గ వ్యవహారాల్లో చురుగ్గా కనిపించే జిల్లా ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయానికి రావడానికి మాత్రం సమయం దొరకటం లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ కూటమి ప్రభంజనం సృష్టించింది. 8 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో అచ్చెన్నాయుడు, వేదాళం అశోక్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి మినహా మిగతా వారంతా కొత్తగా ఎన్నికైన వారే. సీనియర్లను పక్కన పెడితే కనీసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యాలయం మొహం చూడకపోవడం కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు ఎన్నికల తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన
కలమట వెంకటరమణ పదవి తనకు వద్దని తేల్చి చెప్పేశారు. అప్పట్నుంచి ఈ నేత పార్టీ జిల్లా కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీ జిల్లా వ్యవహారాలను చక్కదిద్దే నాయకుడే లేకపోవడంతో శాసనసభ్యులు సైతం తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లు గౌతు శిరీష, కూన రవికుమార్ జిల్లా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు కార్యకర్తలంతా ఎక్కువ సమయం జిల్లా కార్యాలయంలోనే గడిపేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జిల్లా అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించకపోవడం, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న కలమట పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడం కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ సిక్కోలు తెలుగుదేశం కార్యాలయంలో ఆ సందడే కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టే ఉంది సిక్కోలు టీడీపీ పరిస్థితి. ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరుపై క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్టుగా వ్యవహరిస్తున్న సిక్కోలు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు మారకపోతే భవిష్యత్తులో తెలుగుదేశంకు ఇబ్బందులు తప్పవన్న వార్నింగ్ ఇస్తున్నాయి పార్టీ శ్రేణులు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఆఫీసు మొహం చూడకుండా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుందో చూడాలి మరి.